పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు శాంతారావు, చక్రధర్ మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్కు వస్తుండగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి ఆ తర్వాత అవతలి వైపుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని పోలీస్ వాహనం ఢీకొట్టింది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అశోక్ ప్రమాదం జరిగిన స్థలం వద్ద ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రమాదాన్ని దగ్గరుండి చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, ఉదయం ప్రమాదానికి గురైనటువంటి కారు అంటే ఒక్కసారిగా శబ్దం రావడంతో స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి ఇక్కడ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంటి యజమానులు కావచ్చు, అందులో నివసిస్తున్న వారు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మొత్తం ఏదైతే అటు డివైడర్ని ఢీకొట్టి ఇటువైపు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీని కూడా వేగంగా ఢీకొట్టడంతో ముందు ప్రాంతం పూర్తిగా ఒకసారి కారు విజువల్స్లో చూపిద్దాం. ముందు ప్రాంతం పూర్తిగా నుజ్జు అయినటువంటి నేపథ్యంలోనే ముందు సీట్లో కూర్చున్నటువంటి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ అందులో మొత్తం పూర్తిగా ఇరుక్కుపోయాడని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. అతన్ని దాదాపు అర్ధగంట పాటు శ్రమించి గడ్డపారతో పాటు మిగిలినటువంటి ఇనుప రాడ్లని ఉపయోగించి ఆ డోర్ని పెగిలించి అందులో ఆ ముందు సీట్లో ఇరుక్కుపోయినటువంటి ఒకసారి చూసుకోవచ్చు మనం ఏ స్థాయిలో అది నుజ్జైంది, దగ్గరకైంది అనేది కూడా చూసుకోవచ్చు. అందులో ఇరుక్కుపోయినటువంటి ప్రసాద్ని బలవంతంగా బయటకు తీసామని చెప్తున్నారు. ముందు డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి ఎవరైతే నరసింగరావు కూడా చేతికి తీవ్ర గాయాలు కావడంతో పాటు తలకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్టీరింగ్కి సీట్కి మధ్యన ఇరుక్కుపోయినటువంటి అతన్ని కూడా బయటికి లాగామని చెప్పేసి చెప్తున్నారు. అయితే వెనక సీట్లో కూర్చున్నటువంటి చక్రధర్ రావుతో పాటు శాంతారావు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే తల నుజ్జు కావడం, మెదడు కూడా బయటకు వచ్చినటువంటి క్రమంలోనే ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. కారులో పూర్తిగా ఎక్కడ చూసినా కూడా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, చెప్పులు కావచ్చు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్కార్పియో ముందు మామూలుగా మహేంద్రకు సంబంధించినటువంటి వెహికల్ స్టాండర్డ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా స్కార్పియో ముందు ప్రాంతం ఎంత నుజ్జైందో చూస్తే ప్రమాద తీవ్రత మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే కారు దాదాపు గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగం ఉండడం, అదే సమయంలో లారీ కూడా అదే వేగంతో ఉండడంతో ఒక్కసారిగా తీవ్రత పెరిగిపోయిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రత్యక్ష సాక్షులున్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని గంటలకు జరిగిందండి ప్రమాదం? 4 గంటలకు జరిగింది సార్. 4 గంటలకు 4 గంటలకు అది దానిలో సౌండ్ వినపడది. సౌండ్ వినపడనే మేము లేచి చూసే వరకు అలా పొగ వెళ్తుంది, బైకులు పోతున్నాయి. ఇక మేము వద్దామంటే మాకు భయం అవుతుంది. వచ్చినాం, బయటకు వచ్చి ఇక పాపం అట్టురని ఇక చూసే వరకు అలా మా బతికి ఏడుస్తారు పాపం. ఏడుస్తున్నా నేను లాగు చేసి తీసిన అవతల రోడ్డు వచ్చింది డ్రైవర్ కాడంగా రాగానే నన్ను తీసారానగానే నేను ఒక్కరిని రావట్లే. రాగా నేను ఒకరిని ప్రయత్నించి అడంగా బైకులు వస్తూ ఉన్నాయి, బండ్లు మా మీద కొడితే కానీ మాకు భయం అవుతుంది. ఇక అసలు కారు వాళ్ళు 2-3 వచ్చి వాళ్ళు బండి ఆపి ఇక వాళ్ళు కూడా నాకు సాయం వచ్చారు. ఇక డ్రైవర్ని చిన్నగా బయటకు గుంజినాం. మధ్య సీట్లో చనిపోయిన ఇద్దరు అప్పటికి ప్రాణాలతోటే ఉన్నారు. లేదు సార్, అప్పుడు వాళ్ళు ఇటు ఖాళీ అయ్యాగానే వాళ్ళు ఏం మాట్లాడలే, అటు బండ పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడలేదు. వీళ్ళనే తీసుకొచ్చి డ్రైవర్ని ఇలా బండేసినాం. ఇక బండేసినాక అంతా ఇంకా 20-30 మంది వచ్చారు. గడపార తెచ్చి ఇక ఇది పొడిచి తీద్దామంటే అసలు లాక్ ఇక క్షణాసేపు ఉండగానే ఇక అటు ఇటు చేసి ఇక తీసినాం. అంటే అప్పటికి ముందు సీట్లో డ్రైవర్ సీట్లో ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు స్ప్రోతోటి ఉన్నారు. ఆ స్ప్రోతో ఎవరు మాట్లాడుతారు ఆ సైడ్ ఆయన కూడా సెల్ నెంబర్ చెప్పిండు. చెప్తే మావాడు ఫోన్ చేస్తే మాట్లాడి వాళ్ళతో ఇక వాళ్ళని తీసి వాళ్ళు అయితే ఇక ప్రాణాలతో అయితే లేరు. అప్పటికి ఇక మాట్లాడతానికి ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి ముందు సీట్లో? ముందు సీట్లకి తలకాయ బాగా తగిలింది. ఇక డ్రైవర్కు చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి పట్టుకొస్తూనే చెయ్యి రౌండ్ తిరుగుతుంది. తలకాయ బాగా లోపల తగిలినట్టుంది. ఇక ఆయన అలా పడేసినాం. ఇక ఈయన తీద్దామంటే రావట్లేదు, ఆడంగా రావట్లేదు. ఇక అంతలో పోలీసులు వచ్చిండు ఆయన. ఇక అందరం కలిసి ఇక వాళ్ళని తీసి ఇక అంబులెన్స్ వేసినాం. అంటే ఏమన్నా వివరాలు చెప్పారా ఎక్కడికి వెళ్తున్నాం ఏందని? చెప్పలేదు వివరాలు. ఆయన మాది ఎక్కడ సార్ ఆంధ్ర అన్నాడు, హైదరాబాద్ పోతున్నా అన్నారు.
కాబట్టి స్థానికులే అతి కష్టం మీద వాళ్ళని బయటికి తీసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించామని చెప్పి చెప్తున్నారు. దాదాపు అర్ధగంట పాటు కూడా మొత్తం డోరు అందులో ఇరుక్కుపోవడంతో అందులో ఉన్నటువంటి ముందు సీట్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ని అత్యంత బలవంతంగా బయటికి తీసాము. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించామని చెప్పి చెప్తున్నారు. ఆ డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి నరసింహరాజు చెయ్యి అప్పటికే భుజం ప్రాంతంలో నుజ్జు అయింది అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరికీ నార్కెట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పుడు కూడా పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి కూడా మనకైతే వైద్యులు చెప్తున్నారు. అదే సమయంలో ఇటు చనిపోయినటువంటి ఇద్దరు డిఎస్పీలకు సంబంధించి శాంతారావుతో పాటు చక్రధర్రావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అయితే చౌటుపల్లి మార్చూరు వద్దకు చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి అంటే కుటుంబ సభ్యులతో పాటు బ్యాచ్మేట్స్ కూడా అక్కడికి వచ్చి ఒక విషాదంలో అయితే మునిగిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు. కవిత, ఓటు స్టూడియో. రైట్ అశోక్, థ్యాంక్ యూ.